అరే 4 రోజులు ఆగన్నా, పోయిన నెలది కూడా కల్పిస్తా గాని జర 500 తక్కువనే ఏమనుకోకు. ఆరమైతే సదురుతా. కడమ ఖర్చులు ఏమన్నా ఉంటే తర్వాత మొదలు కిరాయి పైసలు తీసి పక్కకు పెట్టు. ఓనర్ అస్సలు ఊకోడు. గిట్లుంటాయి తిప్పలు. తిన్నా తినకున్నా నెల అయిందంటే కట్టాల్సిందే, లేదంటే ఖాళీ చేయాల్సి వస్తది. 4 వద్దులైతే కొందరికి గీ బాధలు తప్పుతుండొచ్చబ్బా. ఇక డబుల్ బెడ్రూమ్లు చక్కగా చేసే పని ముంగట పడ్డది. ఇండ్ల సౌలతులు చేస్తానికి 196 కోట్లు విడుదల చేసింది సర్కారు. బీఆర్ఎస్ ఏలువడిలా రాష్ట్రం అంతటా గట్టి పడావు పెట్టిన ఇండ్ల లెక్కలు తీస్తే 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నట్టు తేలిందట. తలుపులు కిటికీలు పెట్టుడు, నీళ్ల ట్యాంకులు పెట్టుడు, పైపులు వరుచుడు, నల్లాలు ఫిట్టింగ్ చేసుడు, కరెంట్ కనెక్షన్ ఇచ్చుడు, డ్రైనేజీలు తీసుడు, ఇట్లా ఏ సౌలతి చేయకుండా అట్లనే ఇడిచిపెట్టిండ్రట. ఈ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఏండ్ల కమానం ఎదురు చూస్తుండ్రి పేదోళ్ళు. ఉత్తగా పెడితే ఏమొస్తుంది? చుట్టూ చెత్తాచెదారం పెరిగి పడావ పడుతుంటే మాకు ఇండ్లు ఇస్తలేరని పబ్లిక్ తాళాల వల్ల కొట్టే కథ కాబట్టే. చేయాల్సిన రిపేర్లు చేపిస్తే గా ఇండ్లు పబ్లిక్ ఆసరైతే కదా, గందుకే సౌలతులు చేపిస్తున్నారన్నట్టు. జప్పునే లాటరీ తీసి పేరెళ్ళినోళ్లకు మంచుతారట. మంచి కార్యమే, కానీ మన ఇందిరమ్మ ఇండ్లు ఏమాయే? దివిలెల్లంగానే ముగ్గు పోస్తామంటిరి, కార్తీక మాసం కూడా అయిపోయే. సర్కారు ఇస్తామన్న 5 లక్షలు శాంక్షన్ అయితే ఇంటికి పునాది దిద్దామని జాగలున్నోళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఊర్ల పొంట. జర దీని మీద సూతా నజరేయండ్రి సార్లు.